ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో జనవరి 1 నుంచి 31 కి మీన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2026 ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది. ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు కదా, ఈ సంవత్సరానికి అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏమవుతుందంటేనండి, మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, డల్గా ఉన్నారో, ఆపర్చునిటీస్ లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబ్, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆపర్చునిటీస్ అనేది చూసుకుంటారు. వెరీ ప్లస్ పాయింట్. ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మందికి ఏమంటారంటే, మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. జనరల్ గా అయితే ఎన్ని మారుతూ ఉంటాయి? ఈసారి 3 జనరల్ గా ఏమవుతుందంటే, ఒక మంత్ లో 1-2 మారుతూ ఉంటాయి గ్రహాలు. కానీ అవి గ్యాప్ ఉంటుంది, 5-6 days, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా. కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 సంక్రాంతి, 13వ గ్రహం మారుతుంది. 14, 1, 16, 17 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అంటే మనం ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది. చాలా డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. సో అందులో భాగంగా 12 రాసులు చూసుకుంటే దాదాపు ఒక 3-4 రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి. సో అవేంటి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ 2026లో జనవరి మంత్లో పెద్ద పండుగలు అనేవి ఉన్నాయండి. ఫస్ట్ మనకి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ, 3 రోజుల ఉత్సవం అనుకోవాలి. ఇంకొకటి 23వ తారీఖు వసంత పంచమి ఉందండి. వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. బాసర్లో కానివ్వండి, ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ, దూరంగా ఎవరు ఉన్నట్టు ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటిపై అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది, ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే. సో ఇలా గొప్ప విశిష్టత కలిగి, అటు ఆస్ట్రాలజికల్గా, ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి 2026లో 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. సో జనవరి 1 నుంచి 31 కి మీన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీన రాశి మనం గమనించుకుంటే హోలీ అంతా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఎక్కువ మంది బాగా సఫర్ అయ్యారండి. 10 కాల్స్లో 2 కాల్స్ ఖచ్చితంగా నాకు మీనరాశి వాళ్ళే ఉంటారు. బట్ వాళ్ళకి అదృష్టం అంటే ఒక పాజిటివ్ సైడ్లో చెప్పుకుంటే, ఈ ఏలినాటి శని యొక్క తీవ్రత అంతా తగ్గిపోతుందండి. జూన్ నుంచి గురువు వీళ్ళకి అనుకూలంగా రావడంతో ధన ప్రవాహం అంతా స్టార్ట్ అవుతుంది. అంటే బాటమ్ లైన్ టచ్ ఆల్రెడీ అయిపోయారు. పడాల్సిన వచ్చేసేసారు. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తారు. ఇది వాళ్ళకి ఒక హ్యాపీనెస్. బట్ అది ఏంటంటే గ్రాడ్యువల్, నాట్ ఓవర్ నైట్. ఇట్స్ నాట్ లైక్ దట్. మీనరాశి చూసుకుంటే ఈ మంత్ ఎలా ఉంది? మనం జనవరి మంత్ చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో ప్రతి గ్రహం వీళ్ళకి కలిసి వస్తుంది. ఇది ఈ మీనరాశి వాళ్ళకి మాత్రమే 4 గ్రహాలు మారిన ప్రతి గ్రహం 100% వీళ్ళకి బెనిఫిట్ చేస్తుంది. బెనిఫిట్ చేస్తుంది. రైట్. సో డీప్ విశ్లేషణ చేసుకునే ముందు ఏ నక్షత్రాలు వస్తున్నాయి, ఏ అక్షరాలు వస్తున్నాయి ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 అంటే ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనం గ్రహాలు 4 మారుతున్నాయండి సంక్రాంతి ఆ టైంలో. ఫస్ట్ మారక ముందు ఎలా ఉంటుంది, మారిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మారక ముందు క్రియాఫలం, ప్రొఫెషన్లో చాలా బాగుంటారు. శుచం అంటే ఏమవుతుందంటేనండి, బుధుని వల్ల శ్రేయస్సు సౌఖ్యం, ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. కుజుని వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది, కానీ చాలా ప్రెషర్ ఉంటుంది. తర్వాత శుక్రుడి వల్ల ఏమవుతుందంటేనండి, ఫస్ట్ అనవసరంగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ తోటి లేడీస్, బట్ అది కూడాను చాలా మైల్డ్గా ఉంటుంది. పెద్ద ప్రాబ్లం అయితే నేనేమనుకోను. బట్ బేసికల్గా ఫస్ట్ ముందు ప్రొఫెషన్లో చాలా బాగుంటారు. బట్ ఉన్న ప్రొఫెషన్లో చాలా ప్రెషర్తో కూడుకొని ఉంటారు. అటు ఇటు బాగా టెన్షన్గా తిరుగుతూ ఉంటారు. మారిన తర్వాత అంటే ఈ గ్రహాలన్నీ మారిన తర్వాత, సంక్రాంతి తర్వాత మారిన ప్రతి గ్రహం వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఫస్ట్ సూర్యుడు విత్త లాభం అంటే ఫైనాన్షియల్ గెయిన్ చూపిస్తాడు. కుజుడు భూలాభం, అది పేర్లోనే ఉంది భూలాభం. నెక్స్ట్ బుధుడు
పుష్టి హెల్త్ చాలా స్ట్రాంగ్గా చేస్తారు. శుక్రుడి వల్ల అభయం ఇంటర్నల్గా బాగుంటుంది. అంటే చూసారా, ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే అటు మానసికంగా, శారీరకంగా, కెరీర్ పరకంగాను, తర్వాత ఇంటర్నల్గా ఇంటికి సంబంధించిన వాతావరణం చాలా రేర్గా ఈ టైం వీళ్ళకి వస్తుంది. గ్రహణాలు అప్పటి నుంచి మీనరాశి వాళ్ళకి బాలేదు అని విని ఇప్పుడు నాకే ఉపశమనంగా ఉంది. మీనరాశి వారికి బాగుందని వినడానికి. బాగా సఫర్ అయిన రాశుల్లో మీనరాశి ఒకటి. చాలా క్రోనిక్ ఇష్యూ అండి వాళ్ళకి. నా దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇమ్మీడియట్గా సొల్యూషన్ లేదు అక్కడ. అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయి బయట జాబులు చేసి అక్కడ సఫర్ అయ్యి, భర్తతో ఉండకుండా భార్య వెళ్ళిపోయి, భార్య ఉండకుండా వీళ్ళు వెళ్ళిపోయి, బట్ అట్లా అన్ని అక్కడ బాగున్నారంటే లేదు, మళ్ళీ అక్కడ కూడా స్ట్రగుల్స్. జాబ్ మారి, జాబ్ ఉన్న బాస్ మంచివాడు కాదు అన్న భ్రమతో వెళ్ళిపోయేసి జాబ్ మరి మళ్ళీ అక్కడ ఇబ్బందులు. టోటల్గా ఇబ్బందులు అయితే వాళ్ళకి వదిలిపెట్టలేదు, అవి మధ్యలో ఏది మారుతున్నాయి కానీ. బట్ మీరు చెప్పిన విధంగా మనకి ధనుర్మాసం నుంచి వీళ్ళకి చాలా మంచి గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది. అందులో ఇప్పుడు మారుతున్న 4 గ్రహాలకి చాలా చక్కగా వీళ్ళకి బెనిఫిట్ చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ 15 days సూర్యుడు వీళ్ళకి రాజదర్శనం సమాగమం అంటారు. అంటే హయ్యర్ అఫీషియల్ని కలవటము, వాళ్ళతో బాగా మాట్లాడుకోవటం, వీళ్ళకి కావాల్సిన విధంగా ఆ ప్రాజెక్ట్స్ కానీ గైడ్లైన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, తద్వారా వీళ్ళకి బెనిఫిట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ నుంచి, ఇలా ప్రతి ఒక్కరికి, ఫాదర్ నుంచి, బాస్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి చక్కగా వీళ్ళకి బెనిఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత కూడాను. వీళ్ళకి పండగ తర్వాత కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ February 15th దాకా ఒక 45 days సూపర్గా రాకింగ్ అని మనకి చెప్పుకోవాలి. ఈ టైంలో గృహే ఉత్సవం, ఇంట్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. భక్తిచ్చ ఏదైనా కనుక పని చేసి అందులో చాలా భక్తిగా చేస్తుంటారు. ధనం ప్రకారంగా బాగుంటుంది, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కుజుడు ఫస్ట్ 10 daysలో 15 daysలో ఏం చేస్తూ ఉంటారంటే సదా సంచార ఉద్యోగంలో బాగా అటు ఇటు హెక్టిక్గా ఉండి తిరుగుతూ ఉంటారు. భోజన దుర్బలం, టయానికి భోజనం లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి కొంచెం భార్యాభర్తల మధ్య గొడవ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కుజుడు మారిన తర్వాత 11th హౌస్కి ధన ప్రవాహం వస్తుంది, సంతోషంగా ఉంటారు, బట్టలు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, ధైర్యంగా ఉంటుంది, భూమికి సంబంధించిన వ్యవహారాలు అంతా బాగుంటుంది. లిస్టు చాలా ఉంది. సర్వ రోగముల నుండి విముక్తి. 11th house ఇస్ వెరీ గుడ్ హౌస్ అండి ఫర్ ఎవ్రీ ప్లానెట్కి, చాలా బాగుంటుంది. శత్రువులమైన పై ఆధిక్యత, లిస్టు చాలా బాగుంటుంది. సో మీనరాశి వాళ్ళు ఇంకా మిగతాది ఇంక ఎన్ని అవసరం లేదేమో, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే వచ్చేసింది. 9వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం. ఇప్పటిదాకా లేని విధంగా వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి కొత్త అవకాశాలు అన్ని వాటిని పికప్ చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళు మ్యాగ్నెట్లా తయారైపోతారు. వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. గురు భక్తి స్యాద్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు అదృష్టం పడుతుంది అన్న దానికి సింబల్ ఏంటో తెలుస్తుంది. గురువుల్ని ఆటోమేటిక్గా వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, బ్రాహ్మణులను కలుస్తారు, పాదాభివందనం చేస్తారు. వాలంటరీగా గురువులే వీళ్ళని వచ్చి కలిసేసి బ్లెస్ చేసి వెళ్ళిపోతుంది. దట్ షోస్ ఎవరికండి, ఇది కామన్, మనకి శకునం కూడా. ఎల్లో కలర్ బట్టలు వేసుకొని బ్రాహ్మణులు కానివ్వండి, గురువులు కానివ్వండి, చదువుని చెప్పిన వాళ్ళు కానీ బాగున్నావు అని పలకరించి టచ్ చేశారనుకోండి, వీళ్ళని అదృష్టం పెట్టినట్టారండి. ఇలా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి వీళ్ళని పలకరిస్తూ ఉంటారు. తర్వాత వీటన్నిటికంటే కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకోలేదు, వీళ్ళకి లవ్, రొమాన్స్ ప్లేజర్స్ కూడా చాలా దూరంగా ఉన్నారు పాపం, సన్యాసాలాగా ఇబ్బందులు పడుతూ. ఈ టైంలో వీళ్ళకి పాపప్ అయి బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. టోటల్గా తర్వాత కూడాను శుక్రుడు మన సంక్రాంతి పండుగ తర్వాత కూడాను ఇష్టసిద్ధి కార్యసాధనం. వీళ్ళకి ఎప్పటిదాకా ఏదైనా కనుక అనుకోకుండా ఉంటే, ఒక డ్రీమ్ ఏదైనా కనుక కావాలనుకుంటే ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు, మిగతా అంతా బాగుంది. నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. అందులో పూర్వభాద్ర నక్షత్రం క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభంగా ఉంటారు. హెల్త్, దేహ పీడనము, పరవాసం అంటే ఫారిన్ రిలేటెడ్ అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 10 days హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా, లాభంగా, సౌఖ్యంగా, వస్త్ర లాభము, పరవాసము చూపిస్తుంది. పరవాసం అంటే ట్రాన్స్ఫర్ లేదంటే వేరే చోట ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుందండి. అది కూడాను January 24th ఆ మధ్యలో వస్తుంది. డేట్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. రేవతి నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, క్షేమము, అగైన్ క్షేమము, పరవాసము. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం త్రూ అవుట్ ది మంత్ అంతా కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ 10 days January మంత్. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఇట్స్ యాక్చువల్గా లత్త అనేదే లేదు, అంటే నక్షత్రాల ప్రకారంగా లత్తలు ఉంటాయండి. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం, ట్విస్ట్లు అలాంటి ఏమి లేవు వీళ్ళకి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి మీనరాశి వారు? వీళ్ళకి
ఫస్ట్ హయ్యర్ లెవెల్ రెమెడీస్ చూసుకుంటే శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? శనికి జపం చేయించుకోవటం, తర్పణము, దానము, హోమము. అది వీళ్ళు చేయలేరు, బ్రాహ్మణ చేత చేయించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి శనికి తైలాభిషేకం వీళ్ళు స్వహస్తాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. శని పిప్పలాద స్తోత్రం, హనుమాన్ చాలీసా కంపల్సరీ చదువుకోవాలి. అవి చదువుకునేలా ఫాస్ట్ వస్తుంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడున్న ఈ షార్ట్ టర్మ్ కనుక చూసుకుంటే అన్ని విధాలా బాగుంది. ఎవరికైనా ధనం కనుక రావాలి అనుకుంటే వచ్చి తీరుతుందండి. ఇన్ కేసు రాకపోతే ఒకసారి కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. రెండోది భార్యాభర్తలు చాలామంది నాకు కావాల్సిన వాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సరైన అవగాహన లేకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వేరే థర్డ్ పర్సన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రియల్గా ఉన్నారండి వీళ్ళు. నేను చాలామంది పూజలు కూడా చేయించున్నాను. వాళ్ళకి ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవాలి. హెల్త్ ఎవరికైనా కనుక బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఇది వేద మంత్రం వాళ్ళు చదవలేరు కాబట్టి బయట తెలిసిన వాళ్ళ చేత చాంట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సుందరాకాండ పారాయణం ఒకసారి వీళ్ళు కనుక చదివితే ఏమో ఇది కష్టం, బట్ చదివినా లేదంటే పారాయణం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు నాకు ఈ మధ్య ఎక్కువ మంది ఫోన్లు చేస్తున్నారు వీళ్ళకి. అంటే ఆల్రెడీ ఉన్నాం కదండి, ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది. జనరల్గా ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే జూన్ తర్వాత చాలా ఎక్కువ మంది పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళకి వర పాశుపత అభిషేకము, కన్యా పాశుపత అభిషేకము, లేదంటే విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం కనుక చేయించుకుంటే పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. సో చాలా రోజుల తర్వాత మీనరాశి వారికి ఉపశమనం లభించబోతుంది జనవరి నుంచి. ఇయర్ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ద్వాదశ రాశుల వారికి Jan 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలియజేసి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.